కథ అతిగతి లేకుండా అయిపోయింది. ఓహో రాజా, మీ కృష్ణమావిని ఇంకా బయటికి తీసుకురాలేకపోయాం. వాట్ ఫాదర్ దిస్? గత వారం రోజులుగా నేను పాలకొల్లులో రెస్ట్ తీసుకుని రిలాక్స్ అవుతున్నాను అనుకున్నారా? లాయరు కృష్ణ, ఇది ఎలా సాధించావురా? కేసు గురించి చదువుతున్నప్పుడే నాకు అర్థమైంది ఇది పెద్ద కేసు అని. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మన కంపెనీ లాయర్ చెప్పాడు ఢిల్లీలో తనకో సింహం తెలుసని. వెంటనే ఐ కాల్డ్. ఎవరికి? అడ్వకేట్ నందగోపాల్ మారా. ముందు వాడు కూడా కొంచెం బెట్టు చేశాడు. రావడం కుదరదన్నాడు. నేను వదిలిపెడతానా? ఇంగ్లీష్ లో విచ్చలవిడిగా రెచ్చిపోయా. మిస్టర్ మారార్, ఐ రాజా నీడ్ హెల్ప్. మై మామా ఇన్ సెంట్రల్ జైల్. యూ కమ్ హియర్, టేక్ మర్డర్ కేస్ అండ్ రిలీజ్ మై మామా. నా ఇంగ్లీష్ కి మారార్ షాక్ అయ్యాడు. నెక్స్ట్ ఫ్లైట్ అట్టుకుని వచ్చాడు. రాక చేస్తాడా? దిగి నేరుగా కోర్టుకెళ్ళాడు. అక్కడ మారార్ ఒక ఊపేశాడు. క్రాస్ చేయడం చూశాకే నాకు విషయం అర్థమైంది. మన జిడ్డు వాసుగాడికి డ్రైవింగ్ రాదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. హౌ కెన్ సమ్వన్ కిల్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ డ్రైవింగ్? డ్రైవింగ్ తెలియని ఒక వ్యక్తి ఎట్ట బండితో గుద్ది ఇంకోళ్ళని చంపగలడు? మారారు అడిగిన ఒక ప్రశ్నకి జడ్జి కళ్ళు తిరిగి జామీన్ ఇచ్చాడు. అదృష్టం, మనవాడు బయటపడ్డాడు. సరే, వెరీ చిన్న ఏడి ఆ సిఐ గాడు కేసు పెట్టి లాకప్ లో పడేశాడు. ఫాదర్, వాట్ ఇస్ దిస్ యూ టాకింగ్? ఒకళ్ళు అవుట్ అయితే ఇంకోళ్ళు విన్నా. వాడిని ఆ సిఐ దారుణంగా కొట్టాడు. కొట్టిండా? అన్నా, మనం సిఐని పోలీస్ స్టేషన్ తో సహా బాంబు పెట్టి పేలుద్దాం. దున్నా, మన చిన్న లోన్ ఉన్నాడు కదా, బాంబు పెట్టి పేలిస్తే వాడు పోతాడు. వద్దు అన్వర్, ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు ఏ వైలెన్స్ వద్దు. ఎలక్షనా? రాజన్న పాలకొల్లులో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. నిజమేనా రాజా? అది ఫాదర్, ఆ, మనకు అన్యాయం జరుగుతుందని ఎవరి ఫ్యామిలీకి కాదు, మొత్తం ఆంధ్రదేశానికి నిధులు రావట్లేదు. దానికోసం పోరాడడానికి నవ్యాంధ్రలో ఒక శక్తివంతమైన పార్టీ కావాలి. ఐ వెరీ 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 థాట్ వాట్ టు డూ. దెన్ ఐ రీచ్డ్ ఎ డెసిషన్. ఒక కొత్త పార్టీ పెట్టాలని. ఆ పార్టీయే నవ్యాంధ్ర ప్రజాసేన. నేనే దానికి ప్రెసిడెంట్ని, నేనే దానికి సెక్రటరీ. అందుకే మన కంపెనీ లాయర్ చెప్పాడు, ఎలక్షన్ అయ్యే వరకు నో ఫైట్, నో వైలెన్స్, ఓన్లీ కాంప్రమైజ్. సో గొడవలు నాట్ వాంటింగ్, ఓన్లీ కాంప్రమైజ్ టాకింగ్. రేపోతూ బండిది స్టేషన్కి వెళ్దాం. అయ్యో అన్న, ఇక్కడ బండ్లు లేవు. ఓ, ఇదో బండి లేని ఏరియా కదా. నమస్కారం సార్, నేను రాజా నరసింహ, నవ్యాంధ్ర ప్రజాసేన పార్టీ ప్రెసిడెంట్, పర్మనెంట్ సెక్రటరీని కూడా. నా తమ్ముడు చిన్నరాజాని మీరు లాకప్ లో పెట్టారని తెలిసి వచ్చాను. ఎవరు వీళ్ళందరినీ లోపలికి వదిలింది? అయ్యో, ఎవరు వదలలేదండి, మేమే లోపలికి వచ్చేసాం. నా తమ్ముడు తీసుకెళ్దామని. అవన్నీ జరగవు, పో. అరే, ఇంకా ఏందన్నా గీడితో మాట్లాడుతున్నావు? మనం ఈ పోలీస్ స్టేషన్ తగలెట్టి మన చిన్నాన్ని తీసుకుపోదాం పా. నువ్వు తగ్గు. సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్, వీ గివ్ రెస్పెక్ట్. సార్ మోహన్ చూస్తే తెలియట్లా ఉట్టమాయకుడని. సార్కి విషయం చెప్తే అర్థం అవుతుంది. హీ అండర్స్టాండ్ మ్యాటర్. అక్కడ కేంద్రంలో కూడా మంచి పట్టున్న పార్టీ రాజన్నది. అన్నా, హైకమాండ్ కు ఫోన్ చేయన్నా. ఫోన్ తేలేదురా. ఇది పోలీసుల్ని కొట్టిన కేసు రిజిస్టర్ చేశాం. సోమవారం ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తాం. జామీన్ దొరికితే తీసుకెళ్లొచ్చు, లేదంటే కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ రవీంద్ర కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి. దట్ ఈస్ వన్ పాయింట్. మరి ఎస్ఐ రవీంద్ర గారు ఇప్పుడు ఎక్కడున్నారు? అతను తన్నులు తిని స్పృహ లేకుండా హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పటికిది చిన్న కేసే. హాస్పిటల్లో ఉన్న అతను చనిపోయాడంటే అప్పుడు అది మర్డర్ కేసు అవుతుంది. ఏంటి సార్ ఇది? ఒక చిన్న విషయానికి పోయి పాపం ఆ పోలీసు ఆయన చంపేయటం. ఏదేమైనా లాయరు, సిఐ గారు చెప్పినట్టు మనం ఆసుపత్రికి వెళ్ళి రవీంద్ర గారిని చూసొద్దాం. అప్పుడే పనులు కొంచెం ముందుకు జరుగుతాయి. ది మ్యాటర్స్ విల్ వాక్. ఐ రాజా నరసింహ, నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుణ్ణి. ఒక చిన్న గిఫ్ట్. అన్ని విషయాలు సిఐ గారు చెప్పారు. ఇక్కడ నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, వచ్చిన దారినే వెళ్ళు. ఏ కాంప్రమైజ్ కి నేను రెడీగా లేను. టేక్ జంప్ ఈజ్ జీరో క్లవర్. అంటే దూకుడున్నోడికి బుద్ధి ఉండదని అంటారు. ఇంకోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది కదా. ఆలోచించడానికి ఏం లేదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదేనండి ఈ దేశంలో ప్రాబ్లం. దీన్ని కాసేపు ఇక్కడ పెడదాం. ఒక మనిషి బాగుపడుతున్నాడంటే సచ్చినా ఒప్పుకోరు. హలో, గోండాయిజం చూపించడానికి ఇది నీ అబ్బోరు కాదు, కొచ్చి. అది నాకు తెలుసు పోలీసు. కొచ్చి, కోదాడ, కొత్తపేట ఈ రాజాకి ఏదైనా ఒకటే. కానీ ప్రస్తుతం విషయం అది కాదు కదా లాయరు. మీరు పట్టి లాకప్లో పెట్టిన చిన్న రాజా నా చిన్నోడు, నా తమ్ముడు. ఒట్టి తమ్ముడు కాదు, నా ఆరో ప్రాణం, నా ఊపిరి.
వాడు మీ పోలీసులతో ఏమైనా అమర్యాదగా ప్రవర్తించినట్టు మీకనిపించుంటే నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. ఈ వంకతో మీరు వాణ్ణి అనవసరంగా కొట్టినట్టు నాకు తెలిసింది. ఇప్పుడైనా మీరు వాణ్ణి క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను. లేదంటే నా తమ్ముడి శరీరం మీద ఎవరైనా చెయ్యేస్తే వాడి శరీరం ఉంటుంది, కానీ ప్రాణం ఉండదు. నేనే వేసేస్తా. నేను వెళ్ళిపోతున్నాను. ఇక మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో తెలీదు. అందుకే చెప్తున్నాను, చిన్నాన్ని నేను బయటికి తీసుకొస్తాను. 24 గంటలు గడిచేలోగా వాడు బయటకు వస్తాడు. చూడండి, వాసంత్ అక్క పర్మిషన్ లేకుండానే నేను మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చాను. అక్క వచ్చింది అనుకోండి, నేను జంప్ అయిపోతాను. జంపుగా నీకు కాలుండాలిగా. సూరే వచ్చిన దగ్గర నుంచి వింటా ఉండాను వాసంతి వాసంతిని. తను ఎప్పుడు వస్తుంది? వెంటనే చూడాలని ఆశగా ఉందబ్బా. చూశాక ఎందుకు ఆశపడ్డానా అనిపిస్తుంది. రిసార్ట్ లైసెన్స్ రెన్యువల్ చేయించడానికి వెళ్ళింది. మిస్టర్ రాజా ఎవరితో మాట్లాడుతున్నాడు? వెళ్ళి చూద్దాం. You cut the young coconut. Sweet water will come. You drink it. Understand? Not, sir. I not understand anything. What language are you speaking, sir? హలో నువ్వెందుకు నవ్వుతున్నావు? అందరు ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ రావాలని లేదు. యూ నో వరీ. వాక్ విత్ మీ సమ్ టైమ్, లెర్న్ ఇంగ్లీష్ ఎనఫ్. చూడు, అన్నకి ఇంగ్లీష్ లో డాక్టరేట్ ఇచ్చినారు తెలుసా? ఏ యూనివర్సిటీ? ఉగాండా యూనివర్సిటీ. I visited Uganda. Walking straight, speaking English. Professor came, hearing my English, unconscious, fell down. When he got conscious, gave me doctorate and asked me go. అర్థం కాలే. అంటే నేను ఉగాండా వెళ్ళినప్పుడు రోడ్డు మీద కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ వెళ్ళేవాడిని. అది విని ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ వచ్చాడు. నా ఇంగ్లీష్ ని ఆడు కళ్ళు తిరిగి పడిపోయాడు. అయ్యా. స్పృహలోకి రాగానే ఓ డాక్టరేట్ నా చేతులు ఎట్టి దేశం వదిలి వెళ్ళిపోమన్నాడు. అలా ఇంగ్లీష్ లో డాక్టరేట్ కూడా వచ్చాక సాడ్ అయినా హ్యాపీ అయినా ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడడం మరి కోపం అలవాటు. వస్తే? రెడీ ఫోర్ కంట్రీ ఫెలో, ఇడియట్, రాస్కల్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. అభినందనలు ఏ భాషలో చెప్పినా నాకు అర్థం అవుతాయి. అభినందించడానికి వచ్చింది. అదని తను ఇక్కడ అక్క, వీళ్ళందరూ రాజా గారి మనుషులు. రాజా గారి మనుషులు. రాజా అంటే తెలియనోళ్ళు ఇండియాలో ఒక్కరు కూడా లేరు. నువ్వేనా రాజా? అయ్యా వీడు కాదు రాజా, ఈయన గారే రాజా. వీళ్ళంతా రాజా నరసింహ సిబ్బంది. పైగా మన మాధవరావు మాస్టర్ గారు పెద్దబ్బాయే ఈయన. హూ ఇస్ ది స్మార్ట్ గర్ల్? ఎవరి అధిక ప్రసంగం చేసి ఆడపిల్ల? అయ్యో సారో, ఈవిడే వాసంత్ అక్క. ఓనర్ ఓనర్. ఇదేనా వాసంతి? వాసంతి అంటే నేను అనుకున్నాను ఏదో ఓల్డ్ మోడల్ అంబాసిడర్ కారులా ఉంటుందని. కానీ ఇదొట్టి ర్యాలీ సైకిల్. నన్ను పరిచయం చేసుకోవడం మర్చిపోయాను. ఐఆమ్ రాజా నరసింహ. నన్ను చూసి అమాయకుండా అనుకోకు, భయంకరమైన వ్యక్తిని. నాతో పాటు 30 మంది ఉంటారు. ఇక్కడ సౌకర్యాలు కొంచెం తక్కువ అనుకో, అయినా మేము అడ్జస్ట్ చేసుకుంటాం. నీకు పాపం కొంచెం డబ్బులు వస్తాయి కదా. పాటలు ఆపండి. ఏయ్, పాటలు ఆపండి రా. ఈ వేషాలు ఇక్కడ కుదరవు. వై స్టాప్? అద్దెకుండే వాళ్ళ సంతోషం రిసార్ట్ యజమాని యొక్క బాధ్యత. మా చెల్లెలికి రేపు ఇంగ్లీష్ పరీక్ష ఉంది. ఇంగ్లీష్ పరీక్ష నేను నేర్పిస్తా. ఇఫ్ ఐ టీచ్ ద చైల్డ్ పాస్డ్ అవే. ఏం అక్కర్లేదు. మీరు మీ వాళ్ళందరినీ తీసుకుని ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఆడవాళ్ళతో గొడవద్దు. పో. సరే అన్న. సూరి, అక్క. ఈ తొట్టి గ్యాంగ్ అందరినీ తీసుకుని ఆయన ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళమను. స్టాప్. ఎక్కడికి వెళ్ళాలి? గివ్ మీ 1 minute టు చేంజ్. టెల్ మీ, అయ్యో సార్, ఎక్కడికి మీరు వెళ్ళాలి? రండి. నేను చెప్తాను దిస్ కదా. గర్ల్ టెల్ వేర్ టు గో. అయ్యో మీరు రండి సార్, నేను చెప్తాను. రండి. Pack the things and follow me. అక్క ఆ, సెలవు రండి పరీక్ష రండి, ఉందంట. అన్ని తీసుకురండి. త్వరగా రండి. హలో, ఐ ఓవర్ ద బార్డర్. ఓకే సూరి, ఈ తెల్లను నాకు ఇచ్చి సరదాగా మాట్లాడడానికి మనిషిగా ఎంత డబ్బు అయినా ఇస్తాను. డబ్బా? 5 lakhs, 5 10 lakhs, 10 15 lakhs. కన్ఫర్మ్, నో బార్గెనింగ్. కమాన్.
కమాన్ సి ఇండియా గవర్నమెంట్ అండ్ ఆంధ్ర గవర్నమెంట్. ఈ తెల్లోడికి ఎంత డిమాండ్ ఉందా? ఇక్కడికి చాలా మంది వచ్చి వచ్చారే, ఓ 10 మందిని కొంటే సరిపోయేది. రాజనా మాధవరావు మాస్టర్ కోసం వచ్చారు. ఆయన బయటికి వెళ్ళారుగా. ఈయన మాధవరావు మాస్టర్ కొడుకు రాజా. వాట్ ఈస్ ద మ్యాటర్? చిన్నరాజా కొడితే ఆసుపత్రిలో ఉంటున్నా ఆ ఎస్ఐ రవీంద్ర నిన్న రాత్రి చచ్చిపోయాడు. చిన్న పేరు మీద ఇప్పుడు హత్యా నేరం నమోదైంది. చిన్న ఇక బయటికి